భారతదేశం వెలుపల అత్యంత ప్రసిద్ధమైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి బటు కేవ్స్. ఇది మలేషియాలోని గోంబాక్లో మురుగన్ స్టాచ్యూ దగ్గరున్న లైమ్ స్టోన్ కేవ్స్. ఇక్కడ పలు హిందూ దేవాలయాలు ఉండటంతో నిత్యం పర్యాటకులు ఆ ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. మనం ఈ ప్రదేశాన్ని చాలా సినిమాల్లో చూసి ఉంటాం, కానీ ఆ బటు కేవ్స్ గురించి చాలామందికి పూర్తిగా తెలియకపోవచ్చు. ఆ ప్రదేశం గురించి మీకు ఇప్పుడు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. మలేషియాలోని బటు గుహలు మురుగన్ స్వామికి అంకితం చేయబడ్డాయి. 400 మిలియన్ సంవత్సరాలు ఈ పురాతన గుహల సముదాయము 1890లో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో తంబుస్వామి పిల్లై అనే భారతీయ తమిళ వ్యాపారి ఈ బటు గుహల్లో మురుగన్ విగ్రహాన్ని స్థాపించారు. దీంతో అది హిందువులకు పుణ్యక్షేత్రంగా మారింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ ఆలయ గుహలు తైపూసం పండుగ వేదికగా మారింది. అయితే ఈ గుహలు ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రంగా మారడానికి ముందు ఓరాంగ్ అస్లీ తెగకు చెందిన తెమువాన్ అనే స్థానికులకు నివాస ప్రదేశంగా ఉండేది. మలేషియాలో ఈ తెగకు చెందిన వారు చాలామందే ఉంటారు. ఓరాంగ్ అస్లీ ద్వీపకల్ప మలేషియాలోని పురాతన నివాసులు అని చెప్పచ్చు. ఈ గుహల సముదాయంలో టెంపుల్ కేవ్ అని పిలువబడే ఒక ప్రసిద్ధమైన గుహ కూడా ఉంది. అది ఇప్పుడు హిందువులకు అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రాంతంలోని అన్ని గుహల్లో టెంపుల్ కేవ్ అతిపెద్దది. అనేక హిందూ దేవాలయాలు కలిగిన ఆ గుహకు చేరుకోవాలంటే యాత్రికులు లేదా పర్యాటకులు 272 మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఈ ఆలయ గుహలతో పాటు ఆర్ట్ గ్యాలరీ గుహ, మ్యూజియం గుహ, రామాయణ గుహ వంటివి కూడా ఉన్నాయి. ఆర్ట్ గ్యాలరీలో మీరు అరుదైన కళాకృతులను చూడొచ్చు. మ్యూజియంలోని విగ్రహాలు, పెయింటింగ్స్ సందర్శించవచ్చు. అలాగే రామాయణ గుహలో రాముని కథను తెలిపే కళాఖండాలను చూడొచ్చు. ఇక గుహల బయట 15 మీటర్ల ఎత్తైన హనుమంతుని విగ్రహంతో పాటు 43 మీటర్ల ఎత్తైన మురుగన్ విగ్రహం కూడా ఉంది. ఈ ప్రదేశాన్ని మనం చాలా సినిమాలో చూసే ఉంటాం. దీంతో ఇది మనం సందర్శించడానికి ఆసక్తికరమైన ప్రదేశంగా ఉంటుంది. మరోవైపు ఈ విగ్రహం ప్రపంచంలోనే 2వ ఎత్తైన మురుగన్ విగ్రహంగాను ప్రత్యేకత సాధించింది. ఈ బటు గుహలు మలేషియాలోని ప్రసిద్ధ దేవాలయాలు కలిగిన గుహలు. మలేషియా రాజధాని కౌలాలంపూర్కు ఉత్తరాన 13 కిలోమీటర్ల దూరంలో సున్నపురాయి కొండల్లోని సహజ సిద్ధమైన గుహల్లో ఈ ఆలయం ఉంది. ఈ గుహ లోపల చాలా గుహలు ఉన్నాయి. బటు మలై అనే పదము సున్నపురాయి కొండల దగ్గర ప్రవహించే 10 నదుల పేరు నుండి ఉద్భవించింది. ఈ ఆలయం మురుగన్కు అంకితం చేయబడింది. ఈ మురుగన్ విగ్రహము దాదాపు 3 సంవత్సరాలు పట్టింది నిర్మాణము. దీనికి అయిన ఖర్చు 25 లక్షల వరకు మలేషియా రింగిట్లో ఖర్చు అయిందని చెప్తూ ఉంటారు. జనవరి 2006వ సంవత్సరంలో ప్రారంభించబడింది విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా 15,000 రింగిట్ల విలువైన బంతిపూల దండను తయారు చేశారు. బటుమలై శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయంలోని ఆర్ట్ పెయింటింగ్ను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేర్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ విగ్రహం ఇప్పటికే మలేషియా బుక్ ఆఫ్ రికార్డులో జాబితాలో కూడా చేయబడింది. ఈ ఆలయం మలేషియాలో నమోదిత మతపరమైన స్వచ్ఛంద సంస్థ. ఇది కౌలాలంపూర్లో జలాన్ తున్ హెచ్ఎస్లీలో నమోదు చేయబడింది. శ్రీ మహా మరియమ్మన్ దేవాలయంలో మలేషియాలోని అతి పురాతనమైన అత్యంత ధనవంతులైన తమిళ సంస్థల్లో ఒకటి. దీని చైర్మన్ డాటో ఆర్ నటరాజ. ఈ గుహ దేవాలయం 100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ బటు మలై ఆలయం మురుగన్కి అంకితం చేయబడింది.